యాత్రిగడ్డ సర్వే నెంబర్ 1లోని బాధితులకు అండగా నిలిచిన భారతీయ జనతా పార్టీ స్థానిక ఎమ్మెల్యే 100 కోట్లు దండుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కట్పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలానగర్ మండలం ఓల్డ్ బోయిన్పల్లి 264వ డివిజన్లో ఉన్న ఛత్రిగడ్డ సర్వే నెంబర్ 1 ప్రాంతాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు సందర్శించారు. ఎంపీ ఈటెల రాజేందర్ ఆదేశాల మేరకు కుక్కట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు, బీజేపీ నాయకుడు ఏనుగుల తిరుపతి తదితరులు బాధితులను కలిసి వారి సమస్యలను తెలుసుకుని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మాధవరం కాంతారావు మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను కబ్జా చేసి పేదలను మోసం చేస్తూ కొందరు నాయకులు, దళారులు 100 కోట్లు సంపాదించారని ఆరోపించారు. సర్వే నెంబర్ 1లోని 28 ఎకరాల 28 గుంటల ప్రభుత్వ భూమిని పేదలకు విక్రయించి వారిని మోసం చేశారని విమర్శించారు. భూములు కొనుగోలు చేసి నష్టపోయిన పేదలకు న్యాయం చేయాలని, అక్రమాలకు పాల్పడిన దళారులు, సంబంధిత నాయకులు, బాధ్యులపై సమగ్ర విచారణ జరిపి వారి ఆస్తులు జప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలు కట్టుకున్న ఇళ్లను కూల్చకుండా వారికి రక్షణ కల్పించాలని, మోసపోయిన వారికి డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరారు. స్థానికంగా కొందరు దళారులు, నాయకుల అనుచరులు బాధితులను బెదిరిస్తున్నారని ఆరోపించిన బీజేపీ నాయకులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధిత ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈరోజు జ్వరం ఉన్నా నువ్వు ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి పంపించాను. కాబట్టి మీరు భయపడొద్దు, వాళ్ళ పేర్లు చెప్పండి, వాళ్ళని వదిలాం. ఎవరికైతే మిమ్మల్ని మోసం చేసారో డబ్బులు తీసుకొని వాళ్ళని వదిలేదే లేదు. ఇది గవర్నమెంట్ స్థలము, గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది, గవర్నమెంట్ పట్టాలు ఇస్తుంది, గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇస్తుంది, ఆ పాలసీలో ఉంటుంది. కానీ వీళ్ళు మేమున్నాము, మేము రిజిస్ట్రేషన్ చేస్తామంటే ఏం చేస్తారు? మీరు కూడా తప్పే కదా. తెలియదు, అదే మరి తక్కువకు వస్తుందని మీరు తొందరపడ్డారు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ల్యాండ్లలో 30 లక్షలు తక్కువనా? మీకు 30 లక్షలు 20 లక్షల దొరకాల్సింది. 30 లక్షలు అంటే సరే, అది మీ మజబూర్, అది కొన్నారమ్మా, పర్వాలేదు. జాగ్రత్తగా ఉండరు. ఇంతకుముందైనా కానీ దొంగలు వీళ్ళంతా దొంగలు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఏం చేయలేరు, పట్టాలు కూడా ఇప్పించలేరు. పట్టాలు ఇప్పియనుండే మరి అమ్ముకోవడం ఎందుకు? పేద ప్రజల వల్ల గెలిచిరు కదా, మీకు పట్టాలు ఇచ్చేది ఉండే, లేకుంటే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేది ఉండే. ఇది 28 ఎకరాల 28 గుంటలమ్మా. ఇది సర్వే నెంబర్ 1. ఇది ప్యూర్ గవర్నమెంట్ సంబంధించింది. ఎవరు దీంట్లో రావడానికి లేదు. వీళ్ళందరూ మేనేజ్ చేసి దొంగలంతా ఊర్వంచుకుంటారు. అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇక పబ్బం గడుపుతారు. దీంట్లో మళ్ళీ దళారులు, వాళ్ళకు మళ్ళీ ఇవ్వాలి. ఇది కుకట్పల్లిలో ఫస్ట్ బీజేపీ చైర్మన్ ఉండమ్మా, ఎక్కడ కూడా అమ్ముకోలేదు. హనుమంతరావు గారు చైర్మన్ ఉన్నప్పుడు మేము కూడా పనిచేసాం. పీజీఆర్ గారు కూడా అమ్ముకోలేదు. తర్వాత జయప్రకాష్ నారాయణ ఉండే, అమ్ముకోలే. విజయరామారావు ఉండే, అమ్ముకోలే. ఈయన ఎమ్మెల్యే కృష్ణారావు వచ్చినప్పటి నుంచి ఇది అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? దొంగలు చెప్తున్నా, దొంగలే. ఇది ఇక్కడే ఓన్లీ ఓల్డ్ బోయిన్పల్లి కాదు, మొత్తం కుకట్పల్లి నియోజకవర్గం మొత్తం కూడా చచ్చిపోయారమ్మా. అప్పులు చేసి తీసుకొచ్చి కూడా చనిపోయారు. అప్పులు చేసేలేక మాకేం తిండి లేదు, నిద్ర లేదు. ఎప్పుడు ఎవరు వస్తారో ఏం చేస్తారో ఇది అవన్నీ ఇట్లా చేసేసారు కదా. మరి ముందు తోసిలు వస్తాయా, ఖర్చుంది కాబట్టి అమ్మ. ఇంట్లో ఎక్కడైతే ఉన్నాయో దాన్ని కాపాడుకునే బాధ్యత మా ఎంపీ గారు. మీకు మాట ఇమ్మన్నాడు, భయపడద్దు, మంచిగా నిద్రపోండి. ఇక ముందు ఎక్కడ కూడా ఇట్లాంటివి కొనకండి, ఇట్లాంటి లంగల్ చేతిలో పడకండి. ఇప్పుడైతే మీరు ఎక్కడెక్కడైతే ఇండ్లు ఉన్నాయో హైడ్రా కమిషనర్తో మాట్లాడతామో ఇండ్లు ఉన్న వరకు కాపాడే ప్రయత్నం మా ఎంపీ గారు చేస్తున్నారు. ఖచ్చితంగా చేస్తాం. ఏదైతే ఖాళీ ప్లేస్ ఉన్నదో ఖాళీ ప్లేస్ కాపాడేది కూడా మా బాధ్యత. ఖాళీ ప్లేస్లో కొన్న వాళ్ళు ఉన్నారు కూడా వాళ్ళకి పైసలు ఇప్పించే బాధ్యత. ఎవరైతే అమ్మిరో వాళ్ళకు శిక్ష పడేదాకా కూడా మేము పోరాడతాం. వదలం, ఇది వదలం మేము. మీరు గట్టిగా ఉండండి. ఎవరు అమ్మిరో చెప్పండి, మీరు కొన్ని డాక్యుమెంట్స్ మాకు ఇవ్వండి. భయపడాల్సిన అవసరం లేదు. అయిపోయింది కావాలది. వచ్చేది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్. గట్టిగా చెప్పండి. మీరు ఓడొచ్చినా కానీ బీజేపీ వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు అండగా ఉన్నారు. అయిపోయింది. మీరు 10 ఏళ్ళు తిన్నారు, 15 ఏళ్ళు తిన్నారు, అయిపోయింది. ఇక తినేది లేదు. ఎమ్మెల్యే వీడికి వచ్చిపోయింది, వస్తాడు రానికి మొబైల్ కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ. ఈరోజు ఓల్డ్ బోయిన్పల్లిలోని ఛత్రిగడ్డ స్థలంలోకి రావడం జరిగింది.
ఛత్రిగడ్డ యొక్క విస్తీర్ణం 28 ఎకరాల 28 గుంటలు, సర్వే నెంబర్ 1. గత వారం గౌరవనీయులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ ఈటెల రాజేందర్ గారు రావడం జరిగింది. ఇక్కడ ఇండ్లు కోల్పోయిన వాళ్ళకు, జాగా కొని మోసపోయిన వాళ్ళకు, ఇండ్లు కట్టుకున్న వాళ్ళకు మరి భరోసాగా వాళ్ళకు అండగా నిలబడడానికి ఆ రోజు వచ్చి దాదాపు 4-5 గంటల్లో మరి మొత్తం కూడా తిరిగి ఇక్కడ పరిస్థితులు తెలుసుకున్న తర్వాత చెల్లించిపోయాడు. సామాన్య ప్రజలు ఎక్కడ పోయినా మోసపోతూ ఉన్నారు. ఇక్కడ అని లేదు. రాజకీయ నాయకులకు వాళ్ళని పావులా వాడుకుంటూ ఉన్నారు. దీన్ని ఎట్లయినా అరికట్టాలని చెప్పేసి ఆ రోజు భీష్మించుకొని కూర్చొని మరి హైడ్రా కమిషనర్ గారితో కానీ ఇతర సంబంధిత మంత్రులతో అధికారులతో కూడా కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాస్తవంగా ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండే మరి 3 సార్లు గెలిచిన శాసనసభ్యులు ఇక్కడ ఉన్నారు. ఓట్ల కోసం మాత్రం ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగేవాడు. కానీ జాగాలు అమ్మేటప్పుడు మాత్రం కొంతమంది దళారులను మధ్యలో పెట్టి మోసగించి మరి ఏ రకంగా వాళ్ళను మోసగించిందో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూలి నాలి చేసుకొని ఏదో ఒక గూడు ఉండాలని చెప్పేసి వీళ్ళు పెద్దగా కద్దరు బట్టలు వేసుకున్నారు, పెద్ద పెద్ద కార్లలో దిగుతున్నారు కదా, వీళ్ళని నమ్మొచ్చు అని నమ్మి వాళ్ళ దగ్గర మరి మోసపోయారు. గజం 50,000 రూపాయల చొప్పున అమ్మిరంటే ఎవరి జాగిరి ఇది? ఈ సర్వే నెంబర్ 1 గత 30 సంవత్సరాలుగా దీనిపై కేసులు నడుస్తూ ఉన్నాయి. నేను ప్రత్యక్షంగా పరోక్షంగా కేసు వేసి మా పార్టీ తరఫున కొట్లాడినండి. బోయించెరు అదేవిధంగా మరి అనేక మంది సామాన్యులను మోసగించారు. నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న శాసనసభ్యుల్ని, అరే బాబు, నీకు కావాలంటే పెద్దవాళ్ళ దగ్గర ఏమైనా చేసి మోసగించు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకో. సామాన్య ప్రజల మీద ఎందుకు పడతారా నాయన మీరు? వాళ్ళు ఎక్కడో కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతూ ఉన్నారు. వాళ్ళు ఏదో చిన్న గూడు ఉంటే బాగుంటుంది, కిరాయి కట్టుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి సరే మీరు మిమ్మల్ని నమ్మిరు. మీరు ఈ రకంగా చేస్తే ప్రజలు చీదరించుకుంటారు, తూవాన్ని ఉంచుతున్నారు. ఈరోజు మళ్ళీ అబద్ధాలు ఆడుతూ ఉన్నారు మీరు. కోర్టు మన ఫేవర్లో వస్తుందని. ఎవడబ్బా జాగిరని నీ ఫేవర్ వస్తుంది? నీకేం కాయిదాలు నీ ఫేవర్ వస్తుంది? 1949 నుంచి నువ్వు తీసుకో. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన 28 ఎకరాలు 28 గుంటలు ఉందా లేదా తెలుసుకో. ఎవడబ్బా ఈడ? అరే సొంత జాగాలు అమ్ముకోవాలంటే ఇబ్బంది అవుతున్నది. ఎవరు జాగిరాన్ని అమ్ముతున్నారు నువ్వు? ఖబర్దార్, మీరు గిట ఎవరికైతే మోసం చేసిరో తిరిగి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని వదిలిపెట్టదు. కోర్టుకి ఈడుస్తుంది, జైల్లో పెట్టే పరిస్థితి వస్తుంది బిడ్డ. ఇది మంచి పద్ధతి కాదు. మా ఎంపీ గారు ఆదేశాల మేరకు ఈరోజు వచ్చినాం. ఖచ్చితంగా వాళ్ళ ఇండ్లు కాపాడుతాం. ఎవరైతే జాగాలు కొని మోసపోయారో వాళ్ళకు డబ్బులు ఇచ్చే వరకు ఆ నేరాలు ఘోరాలు చేసిన మరి బకాసాలను వదలం. ఖబర్దార్, ఇప్పటికైనా మానండి. సామాన్య ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటే చేయండి. అదృష్టవశాత్తు 3 సార్లు ఎమ్మెల్యే అయినావు. సామాన్యులకు చేయండి, ఏదైనా మౌలిక సదుపాయాలు కల్పించండి. పెన్షన్లు రావట్లేదంట, ఇండ్లు లేవు చాలామందికి. 1,00,000 ఇండ్లు కట్టిస్తామన్నారు నియోజకవర్గానికి. 1000 కూడా కట్టలేకపోయినారు. ఇలాంటి పరిస్థితి దాపరించింది ఈ యొక్క నియోజకవర్గంలో. ఎక్కడ ఖాళీ స్థలం జరిగితే ఎక్కడ కుంటలు, ఎక్కడ చెరువులు ఉంటే అయిపోయాయి తినడమే బువ్వకసారులాగా. ఎక్కడ ఏ డివిజన్లో పోయినా మీరే. ఏం పరిస్థితి ఇది? ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇట్లాంటి లుచ్చా లఫంగాలను వద్దొద్దు. హైడ్రా కమిషనర్ మన రంగనాథన్ కూడా అడుగుతా ఉన్నా నేను, అయ్యా మీరు వచ్చిన తర్వాత కేవలం 2-3 వారాల్లోనే ఈ ఛత్రిగడ్డలో అనేక ఇండ్లు వెలిసినాయి. మీకు తెలియదా? మీరు చూస్తలేరా? ఏమనంటే మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం, సామాన్య ప్రజలకు మేలు చేస్తామని అంటున్నారు. మీరు కాపాడండి. ఇప్పుడు మోసపోయిన వాళ్ళను ఎవరైతే మోసపోయారో వాళ్ళకి డబ్బులు ఇప్పియండి, లేకుంటే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి, వాళ్ళని కాపాడండి. ఎవరైతే ఇండ్లు కట్టుకున్నారో దాదాపు 30 లక్షలు పెట్టి 60 గజాలు 50 గజాలు ఉన్నారు, వాళ్ళని కాపాడండి. 2.5 సంవత్సరాలు అయింది మీరు వచ్చి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, సామాన్య ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగవద్దు. జరిగితే మాత్రం భారతీయ జనతా పార్టీ తప్పకుండా అడ్డుకుంటుంది, వాళ్ళకు అండగా నిలుస్తుంది. వాళ్ళకి న్యాయం జరిగేదాకా మేము అండగా ఉంటాం. అదే రకంగా ఎవరైతే నేరాలు చేసిరో, ఎవరైతే భూబకాసాలు ఉన్నారో వాళ్ళకు శిక్ష పడే వరకు కూడా మేము అండగా ఉంటామని చెప్పి సందర్భం చేస్తున్నాం.